అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ జై హింద్. అందరు బాగున్నారు కదా? మొన్న పెట్టింటే వీడియో అంతా మీకు వెళ్ళి గ్రీనే లేదన్నారు. చూడండి ఎంత గ్రీన్ ఉందో మొత్తం. చూడండి ఇదంతా గ్రీనే. మొక్కజొన్న ఇది పంట. చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనే కదా. అరటి తోటలు చూపిస్తాను, కొద్దిగా ఉండండి. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, అన్ని అరటి తోటలు ఇటు సైడ్ అన్ని గల్లెలు ఉన్నాయి, అరటి గల్లెలు. మీకు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఓకే, చెట్లు ఇది వీడియోలో అలా కనపడుతున్నాయి, మరి ఇంత డల్ అయితే లేవు, అలా కనపడుతున్నట్టున్నాయి. అది మన తప్పు అయితే ఏం కాదు. చూడండి రోడ్డు మధ్యలో టెంకాయ చెట్లు అలాంటివి ఎలా ఉన్నాయో ఇందులో పచ్చగా కనపడుతున్నట్టున్నాయి వీడియోలో. అది వీడియో వేసిన తప్పు, మొన్న అన్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇక్కడ రోడ్లు అయితే సరిగ్గా లేవు, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో ఆగిపోయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇవి మొదలు పెట్టలేదు. మా ఊరు సైడు సగం వరకు వేశారు, సగం వదిలిపెట్టేశారు. ఇది కూడా కొద్దిగా నోటీస్ చేయాలి కంపల్సరీ, లెటర్ రాసి. ఓకే, చూడండి అంతా గ్రీన్గానే ఉంది ఆల్మోస్ట్. ఏమంటే కొద్ది చోట్ల వాటర్ తక్కువ ఉన్న ఏరియాల్లో అలా ఉంటుంది. చూడండి టెంకాయ చెట్ల వల్ల మేము చిన్నప్పుడు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం స్కూల్లోకి. సైకిళ్ళు అలాంటివి కూడా ఏం పెద్దగా లేవు అప్పుడు. అంటే అప్పుడు కొనిచ్చే పొజిషన్లో ఉండిండారు అనమాట. లేవంటే ఉంటాయి, మన దగ్గర లేవు. అలా ఆల్మోస్ట్ మొక్కజొన్న ఎక్కువ వేసినారు. మొక్కజొన్నకు ఇప్పుడు డిమాండ్ ఉన్నట్టుంది. మన రైతులు సామాన్యులు కాదు కదా, పంట బాగా వస్తే బాగుంటుంది అందరికీ. చూడండి ఇటు సైడ్ ఇప్పుడు నా ఫోటో బ్లర్ అవుతుంది, అది చూపిస్తాను, బాగా క్లారిటీ వచ్చేస్తుంది. అక్కడ ఉంది కదా అలా అనమాట. బ్యాక్ సైడ్ మామిడి చెట్లు ఉన్నాయి కదా, మామిడి చెట్లకు పూత పట్టినాయి బాగా. ఇవి ఎర్రగా ఎందుకు కనపడుతున్నాయంటే మొత్తం ఆల్మోస్ట్ నేను కూడా ఎర్రగా అవుతాను ఇప్పుడు కొద్దిగా ఉంటే. రోడ్స్ బాగాలేనందువలన అలా కనపడుతున్నాయి. ఓకే, చూడండి చెండుపూల తాటలు అన్నీ బాగున్నాయి కదా, అన్నీ బాగుంటాయి అబ్బా. అరటి తాటలు మొత్తం సాయిరామ్, అదేనమాట మొత్తం. అయ్యో బండి మనమే తోలుతున్నాం, మనమే వీడియో కాబట్టి పూర్తిగా రికార్డు కావట్లేదు. డోంట్ వరీ, అన్ని నెగిటివ్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి బా. ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. మొక్కజొన్నలు పడుతున్నారు ఇక్కడ ఫ్రెండ్స్, మొక్కజొన్నలు కంది చేస్తున్నారు రైతులు. ఇక్కడ కనపడుతున్నట్టు వచ్చి చీని పండ్ల తోటలు, టెంకాయ చెట్లు కూడా అక్కడ ఎంత బాగా కనపడుతున్నాయి. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఆల్రెడీ మనం జూమ్లోనే ఉన్నాం, రోడ్డు మీద నిల్చున్నాము, అందుకు అలా కనపడుతున్నాయి. మనకి రోడ్స్ అనేటివి బాగలేక ఇక్కడ చేన్ల దావలు అది అంటే ఇందాక వచ్చినది వేరేది. ఇక్కడ ఇటు సైడ్ కూడా చీని చెట్లే. చూడండి ఒకరోజు క్లారిటీగా అన్నీ దిగి చూపిస్తాను అబ్బా, ఏమన్నా కానీ అన్నీ బాగానే ఉన్నాయి. పంటలు గింటలు వాటరు ఫీడింగ్ అంతా బాగానే ఉంది. కానీ మనకు ఇక్కడ వీడియో క్లారిటీ ఏదో మొత్తానికి సంథింగ్ రాంగ్ ఉన్నందుకు అలా కనపడుతున్నాయి. ఓకే, ఇంకా ముందు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఓకే, జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆస్థానానికి వచ్చేసినాం, మళ్ళీ కార్పెంటర్ వీడియోలోకి వచ్చేద్దాము. ఓకేనా? అదే ఫ్రెండ్స్, బాయ్. మరి ఉంటా. అందరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.